హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నా ఫ్రెండ్స్. బ్యాచిలర్స్కి ఈజీగా అయిపోతుంది, తొందరగా అవుతుంది. బ్యాచిలర్స్కనే కాదు, ఎవరికైనా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్లో చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. కందిపప్పు 2 times వాష్ చేయాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను వాష్ చేశాను ఫ్రెండ్స్. దోసకాయ ఇలా కట్ చేసుకోవాలి. చిన్న టమాటా తీసుకోవాలి. జస్ట్ కలర్ఫుల్గా ఉండడం కోసమే టమాటా. పచ్చిమిర్చి 4 తీసుకోవాలి. పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, 1 గ్లాస్ వాటర్, టూ విజిల్స్ రావాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు 2 విజిల్స్ వచ్చేలోపు కొంచెం చింతపండులో వాటర్ తీసుకోవాలి. కొంచెం మెత్తగా అవుతుందన్నమాట. ఇలా కూడా వేస్తారు కొంతమంది. పిల్లలు ఇలా తినడానికి ఇష్టపడరు. చింతపండు ఉంటుంది కదా పప్పులో, ఇష్టపడరు. అందుకనే మెత్తగా తీసుకుని కొంచెం చింతపండు రసం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు, చింతపండు రసం వేసుకోవాలి కొంచెం. లాస్ట్ అండ్ ఫైనల్గా పప్పు తాలింపు వేస్తున్నాను, చూడండి. 2 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. వెల్లుల్లి వేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కారం తీసుకోండి, బాగుంటుంది టేస్ట్ కారం వేస్తే కొంచెం. ఇప్పుడు పోపు వేయాలి. దోసకాయ పప్పు నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర. పప్పు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొబ్బరికాయ, కొత్తిమీర, దోసకాయ పచ్చడి కూడా చేయాలి అని అనిపించింది ఫ్రెండ్స్. అది కూడా చేస్తాను, ఇదే వీడియోలో వస్తుంది. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దోసకాయ, కొత్తిమీర, కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. కుక్ చేసే పని లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో చేస్తారు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ పచ్చివే, ఫ్రై చేసే పని లేదు. ఓకేనా, చూడండి ఎలా చేస్తాను. ఫస్ట్ పచ్చిమిర్చి మొత్తం వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము, అందుకనే పచ్చిమిర్చి నేను ఎక్కువే తీసుకున్నాను. కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్. ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టాలి. పచ్చిమిర్చి, కొబ్బరి, కొత్తిమీర ఇలా మిక్సీ పట్టాలి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టాలి. లాస్ట్లో అప్పుడు దోసకాయ ముక్కలు అప్పుడు వేద్దాం. వాటర్ కొన్ని కూడా అసలు యాడ్ చేయకూడదు వాటర్ లేకుండానే, ఎందుకంటే
దోసకాయ ముక్కల్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అన్నీ పచ్చివే తీసుకుంటున్నా. ఇప్పుడు దోసకాయ ముక్కలు యాడ్ చేసాం కదా, ఒకసారి మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా వద్దు, కొంచెం కొంచెం చిన్న చిన్న దోసకాయ ముక్కలు తగిలితేనే బాగుంటుంది. దోసకాయ, కొబ్బరి, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు వేసుకుందాము. పచ్చిశనగపప్పు కొంతమంది వేసుకోరు, నేను వేస్తున్నా. చాలా బాగుంటుంది. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి. జీలకర్ర చెప్పాను కదా, ఓకే. ఎండుమిర్చి, కరివేపాకు. పచ్చడిలో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. దోసకాయ, కొబ్బరి, కొత్తిమీర పచ్చడి కంప్లీట్ అయిపోయింది. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.